కింద పట్టుకో ఇగో కింద పట్టుకో ప్యాంట్ పట్టుకో అక్కడ కాదు ఇంత పట్టుకుంటే కదలేదు మనిషి అంతేగా వ్యాపారులను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజుతున్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు ఖమ్మం జిల్లా కొత్తగూడెం పోలీసులు. పాల్వంచుకు చెందిన వ్యాపారి కిడ్నాప్ చేసి భారీగా నగదు డిమాండ్ చేశారు. ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో హత్య చేసేందుకు కుట్ర పన్నారు. నిందితుల్లో ఒకరు సీఆర్పీఎఫ్ బర్తరఫ్ కానిస్టేబుల్ ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి ఆయుధాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రౌడీ షీట్ తెరిచే ఆలోచనలో ఉన్నారు. ఖమ్మంలో కిడ్నాపర్ల అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, అసలు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్, ఇష్యూకి సంబంధించి భూపాల్ సిద్ధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. భూపాల్, అసలు ఎవరి కిడ్నాపర్లు, వీళ్ళ నేర చరిత్ర ఏంటి? 2 రోజుల క్రితం పాల్వంచు చెందిన ఒక వ్యాపారిని అక్కడ సంబంధించిన కొంతమంది డబ్బుల కోసం కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఈ కిడ్నాప్ చేసిన సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అదేవిధంగా అతను భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ డిమాండ్ చేసిన నేపథ్యంలో అతను నిరాకరించడంతో అతను హత్య చేయడానికి కూడా ఒక పెద్ద ఎత్తున కుట్ర పడటం జరిగింది. ఈ కుట్ర పడిన నేపథ్యంలో ఆ నిందితుని పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో నిందితులను అరెస్ట్ చేయగా, ఆ నిందితులు అంటే గతంలో సిఆర్పిఎఫ్ లో పనిచేసి అరెస్ట్ అయ్యి సస్పెండ్ అంటే ఒక ఇష్యూలో సస్పెండ్ అయిన సిఆర్పిఎఫ్ మాజీ కానిస్టేబుల్ దీనికి సూత్రధారిగా వ్యవహరించడంతో దీన్ని సంబంధించి దాదాపు పాల్వంచ పోలీసులు 2 రోజులుగా అతనికి వాళ్ళ కోసం కాపలా వేసి దాదాపుగా 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దేవి, భూపాల్, పోలీసులు ఏమంటున్నారు? ఒక సిఆర్పీఎఫ్ సస్పెండెడ్ కానిస్టేబుల్ కూడా ఉందంటున్నారు. గతంలో ఏమైనా ఖమ్మంలో ఇలాంటివి పాల్పడ్డారా వీళ్ళు? దేవి, అయితే ఇది పాల్వంచులో ఇటీవల కాలంలో కొంతమంది కిడ్నాపర్ల ముఠా కొంత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పలువురిని కొద్ది రోజుల క్రితం కూడా ఇటువంటి ఘటనలోనే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు బెదిరించడం, అదేవిధంగా వాళ్ళని హత్య చేయడానికి కుట్రలు చేసిన నేపథ్యంలో కొన్ని ఘటనలు కూడా వెలుగు చేసిన నేపథ్యంలో జరిగింది. అయితే ఈ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గతంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యి అదేవిధంగా సస్పెన్షన్ గురయ్యారు. అతన్ని దీనికి సూత్రధారిగా వ్యవహరించి అంటే డబ్బులు అక్రమ మార్గాల్లో సంపాదించడం కోసం వేసిన ఎత్తుగడలో భాగంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. దేవి, ఎస్, థ్యాంక్ యూ భూపాల్.